లక్షణం ఏంటంటే ముందు ఫాలో అయినా అవ్వకపోయినా అవతల వాడు చెప్పేది ఒక టీం మెంబర్ చెప్పేది కాదు. మనం ఆ గ్రంథాలు చదివితే చాలు. రాజకీయానికి సంబంధించి మన పుస్తకాలు కొనుక్కొని చదవట్లేదు. మహాభారతం అక్కడ చదివితే చాలు. మహాభారతం చదివితే చాలు. డిప్రెషన్లో ఉన్నప్పుడు సైకాలజీకి సంబంధించిన పుస్తకాలు ఏమైనా చదవక్కర్లేదు. మనం భగవద్గీత చదివితే చాలు. భగవద్గీతలో ఒక శ్లోకం చాలు, మొత్తం అక్కర్లేదు. భగవద్గీతలో ఉన్నటువంటి ఒక శ్లోకం చదివినా చాలు, మనకి ఎంతో మానసిక ధైర్యాన్ని ఇస్తాయి. సో ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మన మతానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ మన ధర్మం గురించి 10 మందికి చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు కానీ ఏ ఒక్కరూ కూడా సంకోచించకుండా, భయపడకుండా, ధైర్యపడకుండా ధైర్యంగా మనం వచ్చి మనం మంచి చెప్తాం, మనం మంచి చేస్తాం, సమాజానికి మంచి చేస్తాం, దేశానికి మంచి చేస్తాం. తద్వారా